శివలింగం అంటే మేల్ జెనెటికల్ ఆర్గన్ అని చెప్పి, మేల్ ప్రైవేట్ ఆర్గన్, దాన్ని పూజిస్తారు మీ హిందువులు. బుర్రతక్కువళ్ళని. స్వామి ఇది ఎవరు ఎదవలన్నారు, అది నేను చెప్పాల్సి వస్తుంది, క్షమించు. ఇది చాలా మంది అన్య మతస్థులు మాట్లాడే మాట. అప్పుడు ఎక్కడ అడ్రస్ చేయలేదు దీన్ని. బట్ ఇవాళ మనకి ఈశ్వరుడు అవకాశం ఇచ్చాడు చేయటానికి. నేను చెప్తా వినండి. రోజు పొడుగున్నా అలా మదన పడతా. నాకు ఆ రోజు ఒక కల వచ్చింది. నాకు ఫస్ట్ ఎవరైతే శివుడు గురించి ధర్మ ప్రచారం చేయమని చెప్పాడో అదే సాధువు నేను చేతిలో ఒక గుప్పెడు బియ్యాన్ని పట్టుకొని వెళ్తుంటే నా వెనకే వస్తున్నాడు ఆయన. నా వెనకే వస్తా నా భుజం ఇలా తట్టాడు, కల్లో భుజం ఇలా తట్టాడు. నా చేతిలో ఉన్న బియ్యపు గింజలన్నీ కింద పడిపోయింది. ఆ బియ్యపు గింజల్లో ఒక గింజ మాత్రం నిటారుగా నిలబడింది. ఆ నిటారుగా నిలబడిన బియ్యపు గింజ అంచెలంచెలుగా సైజు పెరుగుతుంది. నేను ఇలా చూస్తున్నా, ఆకాశం అంత ఎత్తి అయిపోయింది. ఆకాశం అంత ఎత్తి అయిపోయాక ఆ బియ్యపు గింజ మీద 3 నామాలు ఇలా అడ్డబొట్టొచ్చింది. చూస్తే నీకు సరిగ్గా కనిపిస్తుందా, అది బియ్యపు గింజ కాదు, శివలింగ ఆకారం అని చెప్పాడు నాకండి. నువ్వు తినే తిండిలో, నీకు ప్రాణాన్ని నిలబెడుతున్న నీ తిండిలో ఆ బియ్యపు గింజ శివలింగాకారం ఎప్పుడైనా గమనించావా అన్నాడు. దాని తర్వాత ఆయన చేతిలో ఒక దీపం పట్టుకుని, ఇది ప్రపంచానికి వెలిగిచ్చే జ్యోతి. స్వామి వివేకానందుడు జ్యోతిని పూజించమని ఎందుకన్నాడు తెలుసా? జ్యోతిని పూజించు అంటే దాంట్లో అర్థం ఆ జ్యోతి ఏ ఆకారంలో ఉందో చూడు, ఆ వెలుగునిచ్చే జ్యోతి లింగాకారం అని చెప్పాడు ఆయన. తర్వాత ఒక ఆకుతో వాటర్ తీసుకున్నాడు ఆయన. ఇది మనిషి చనిపోకుండా దప్పికను తీర్చే, దాహం తీర్చే నీరు. ఈ నీటి బొట్టు ఏ ఆకారం, ఈ నీటి బొట్టు లింగాకారం అని చెప్పాడు ఆయన. అది నిజంగా వాటర్ డ్రాప్ లింగాకారమే కదా. పర్వతం ఏ ఆకారం? అరుణాచల పర్వతాన్ని శివుడు అని ఎందుకు అంటారు? ప్రపంచంలో ఉన్న పర్వతాలన్నీ ఏ ఆకారంలో ఉంటాయి అన్నాడు. ప్రపంచంలో ఉన్న పర్వతాలన్నీ శివలింగాకారంలోనే ఉంటాయి, చూసుకో. ఆఖరికి మనిషి ఏ ఆకారం కాశీ అని అన్నాడు. అంటే నాకు అర్థం కాల. ఏంటంటే అమరలింగేశ్వర స్వామి లింగం కనిపించింది సడన్ గా. నిలువుగా ఉంటది, పొడుగ్గా ఉంటది. అమరావతిలో అమరలింగేశ్వర స్వామి నిలువుగా పైకి పెరుగుతాడు. మనిషి కూడా ఒక లింగాకారమే. ప్రతి మనిషి ఒక లింగాకారం. విశ్వం మొత్తం లింగాకారమే. విశ్వం మొత్తం తిరిగేది లింగాకారం చుట్టూనే. నువ్వు చూడగలగాలి గాని ప్రతి దాంట్లో శివలింగం ఉంది. పరశురాం, నువ్వు మాట్లాడాలనుకుంటే ఆయన గురించి నువ్వు మాట్లాడలేదు, నువ్వు అనుకుంటే ఆయనకి నువ్వు భక్తుడు అవ్వలేదు. ఆయన గురించి నువ్వు మాట్లాడాలనుకున్నాడు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. మనుషుల్లా కాదు, శివారాధకులకి శివుడికి తేడా లేదు. నువ్వే కాదు, ప్రతి శివారాధకుడు శివుడిలానే ఆలోచించాలి. ఇలా బాహ్య ప్రపంచం అనే మాటలకి లొంగిపోయి మీరు కుంగిపోతే ఇంకా శివారాధనకి అర్థమే ఉందన్నాడు. సత్యం అర్థం చేసుకోవాలంటే నాకు జీవితకాలం పట్టేది. బియ్యపు గింజ శివలింగాకారం అని ఇన్ని రోజులు కుంభాలు అన్నం తింటున్నాం, కానీ నాకైతే తెలియదు, మీకు తెలుసో లేదు. మరి జ్యోతి లింగాకారం అని తెలియదు, వాటర్ డ్రాప్ లింగాకారం అని తెలియదు. ఇవన్నీ వాళ్ళకి చెప్పు. అజ్ఞానాన్ని తొలగించటం మన ప్రథమ లక్షణం. ఇంత గొప్ప రహస్యాన్ని నాకు చెప్పే అవకాశం ఇచ్చిన పరమశివుడికి నేను కృతజ్ఞుడు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర.